హలో అండి. వెల్కమ్ టు సంధ్యాస్ క్విజిన్. ఈరోజు అరటికాయ గెలబడ్డప్పుడు కింద ముక్కొస్తుంది కదా! ఆ ముక్కతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పైనున్న లేయర్స్‌ని అన్నిటిని విడి చేసేసి దాంట్లో ఉన్న పూలను సెపరేట్ చేయాలి. ఈ లేయర్స్‌ని సెపరేట్ చేయాలి. ఈ పైన ఉన్న లేయర్స్‌ని పడేసేయాలి. అండ్ లోపలున్న సాఫ్ట్ పార్ట్‌ని మాత్రమే మనం చట్నీకి యూజ్ చేయాలి. ఎందుకంటే ఆ పైన లేయర్స్‌లో చాలా ఫైబర్ అంటే హార్డ్ ఫైబర్ ఉంటుంది. అందుకని ఈ సాఫ్ట్ పార్ట్‌ని మాత్రమే మనం చట్నీకి యూజ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆహ్, ఇద ఇ దీన్ని సెపరేట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక జల్లిబుట్ట తీసుకొని ఈ ముక్కలన్నింటిని అందులో వేసేసి నార్మల్ వాటర్‌లో వాష్ చేసేసి వాటర్ అంతా డ్రైన్ అయ్యేలాగా పక్కన పెట్టుకోవాలి. చూసారా కలర్స్ ఎంత బాగున్నాయో! అరటి మొగ్గ నిజంగానే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. తర్వాత ఒక ప్యాన్‌ని హీట్ చేసేసి 2 టీ స్పూన్ల నువ్వుల్ని రోస్ట్ చేసుకోవాలి. బాయిలింగ్ వాటర్ అంటే బాయిల్ చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి అందులో వీటిని మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలనమాట. లేదంటే కలర్ వదులుతది చట్నీలోకి. ఆ తర్వాత ప్యాన్‌ని వేడి చేసి దాంట్లో ఒక 1 ½ స్పూన్ ఆయిల్ పోసి అది వేడయ్యాక ఇది వేడయ్యే లోపల ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇలా ముక్కలు చేసుకున్న ముక్కల్ని అరటికాయ మొగ్గ ముక్కల్ని అన్నింటినీ ఆ వేడైన ఆయిల్‌లో ప్యాన్‌లో వేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఈ విధంగా చూసారా? ఇలా ఆయిల్‌లో వేసి ఫ్రై చేసి కలుపుకుంటూ మంచి ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇది ఫ్రై అయ్యే లోపల మనం నువ్వుల్ని జార్‌లో వేసుకొని పౌడర్ పట్టుకోవాలి. ఎందుకంటే అది ముందుగా పౌడర్ పట్టుకుంటే మంచి పలుకులు బాగా గ్రైండ్ అవుతాయి. లేదంటే పలుకులుగా ఉండిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ జార్‌లో నువ్వుల పొడితో పాటు ఈ చింతకాయ తొక్కు ఉంటుంది కదా! పండు మిరపకాయ చింతకాయ తొక్కు స్పూను, ఒక 10 వరకి వెల్లుల్లిపాయ అండ్ మనం ఫ్రై చేసుకున్న ఈ బడ్‌కి సంబంధించిన ముక్కలను కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్‌లో ఒక 1 ½ స్పూన్ ఆయిల్ పోసేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, మిరపగింజలు, ఎండుమిరపకాయలు, తర్వాత శనగపప్పు అండ్ కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బల్ని క్రష్ చేసి వేసుకోవాలి. చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్‌తో వస్తుంది. ఆ తర్వాత కొంచెం ఒక చిటికెడు ఏంటది మెంతి పొడి అండ్ పసుపు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఈ ఫ్రై ఈ ఫ్రైలో మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని షిఫ్ట్ చేసేయాలన్నమాట. షిఫ్ట్ చేసి ఇప్పుడు ఆ ఆయిల్‌లో టెంపర్డ్ ఆయిల్‌లో ఈ చట్నీని వేసేసి బాగా కలిపేసుకోవాలి అంతే. ఇది అరటికాయ మొగ్గ యొక్క చట్నీ. దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవాలి ఇప్పుడు. అండ్ ఇది రైస్‌తో కానీ లేదంటే దోస, ఇడ్లీలోకి కానీ దేనికైనా బాగుంటుంది. కొత్తగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.